వన్స్ అగైన్ మరొక ఫ్రెష్ వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. వీటి చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, మామిడి పండ్లు చాలా ఫ్రెష్, చాలా తాజా మ్యాంగోస్ అండి. ఇవి 4 రకాల మామిడి పండ్లు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క దాని రుచి వేరు, దేనికి కంపేర్ చేయలేము అనమాట. ఇవి చూడండి, ఇది వచ్చేసి ఇది ఇమాం పసంద్ అంటారు, అందరికి తెలిసిందే ఇమాం పసంద్ అనేది. ఇది ఇవి 2 ఇమాం పసంద్, ఇదేమో ఇంకొక వెరైటీ, ఇదొక 2వ వెరైటీ. చూడండి ఎంత చక్కగా పండినాయి. ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇంకొక వెరైటీ. ఇవన్నీ కూడా 4 వెరైటీస్ అండి. ఎండలు చేయబట్టి అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళడానికి కుదరట్లేదు. ఇలాంటి ఫ్రెష్ వీడియోస్ మీకు చూడాలని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అండి. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతూనే లైవ్ స్ట్రీమ్ చేయడానికి నాకు యూట్యూబ్ నుండి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ, ఎంకరేజ్ మీ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, చూడడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికంటే మెయిన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా. నా వీడియోస్ అన్నీ కూడా ఫ్రెష్ ఏనండి, ఏది కూడా మరి వేరే వాళ్ళే తీసి చేయడానికి లేదు. మీరు డైరెక్ట్ చూడవచ్చు ఇక్కడ క్లియర్గా మ్యాంగో చూడండి. అన్నీ కూడా మా తోటలోనివే. అవి ఆకుకూరలే కానీ, ఫ్రూట్సే కానీ, ఇంకా ఏదైనా సరే అన్నీ మా ఆకుకూరలోవేనండి. ఇవి మొత్తం కూడా, ఇవన్నీ కూడా పచ్చడి పెట్టుకోవచ్చు, తినొచ్చు. అంటే ఏదైతే మనకి తీయగా ఉంటుందో అది మళ్ళీ పుల్లగా ఉంటుంది పచ్చడి పెట్టుకోవడానికి. మేము ఆల్రెడీ పచ్చడి పెట్టేసినాము, అది కూడా నేను ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను అనమాట. పచ్చడి కూడా ఎంత టేస్టీగా ఉంది ఏంటి అనేది. సో మనం మామూలుగా మార్కెట్లోంచి ఏ ఫ్రూట్స్ తెచ్చినా సరే అండి, ముందు వాటర్లో వేసేయాలన్నమాట. వాటర్లో వేస్తే ఆ ఫ్రూట్స్లో ఉన్న వేడి అదంతా కూడా వెళ్ళిపోయి నార్మల్ కూల్కి వచ్చేస్తుంది అనమాట. నార్మల్ అయిన తర్వాత ఫ్రూట్స్ ఏవైనా సరే తీయాలి. అది కూడా మనం ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఇంకా మంచిది, చాలా క్లీన్ అయిపోతాయి ఫ్రూట్స్ అన్నీ కూడా, కూరగాయలైనా సరే ఏదైనా సరే. సో నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. 100 సబ్స్క్రైబర్స్ నా టార్గెట్ అండి. అప్పుడే నేను లైవ్ వీడియో